నువ్వు బాగుండాలి, ఊరు బాగుపడాలి. కావలి పట్టణంలోని పాతూరులో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి స్థానికుల నుంచి ఊహించని ఘన స్వాగతం లభించింది. ప్రతాప్ రెడ్డి పుట్టి పెరిగిన పాతూరులో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లగా స్థానికులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఇళ్ల ముందు గుమ్మడికాయలతో దిష్టి తీసి ఆప్యాయంగా ఆహ్వానించారు. నువ్వు బాగుండాలి, ఊరు బాగుపడాలి అంటూ నిండు మనసుతో ఆశీర్వదించారు. ఒకవైపు ఎండ మార్చేస్తున్నా, చెమటలతో ఒళ్లంతా తడిచిపోతున్నా పట్టించుకోకుండా ప్రతాప్ రెడ్డిని కలిసి ఆప్యాయంగా పలకరించి నిండు మనసుతో ఆశీర్వదించారు. ప్రచారం సాగినంతసేపు ఆయన వెంటే ఉండి మేమంతా మీ వెంటే అంటూ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులే స్టార్ క్యాంపైనర్లుగా మారి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనక. సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక, అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక. బీద సాదల బ్రతుకు భరోసా తీరుస్తావు పేదల కోస, గుండెల నిండా మంచితనం ప్రతాపన్న నిప్పుతనం. సంచలనం ప్రతాపన్న సంచలనం, అరరే సంచలనం ప్రతాపన్న సంచలనం. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనుక. జాడలలో ప్రజల ముందుకు వచ్చావు, ఆ పేద ప్రజలకు నచ్చావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీవెనతో కదిలొచ్చావు, వైసీపీ జెండా నెత్తావు. పులకలు వేసే యువతకు మీరే మార్గదర్శిగా నిలిచారన్నా రామిరెడ్డి ప్రతాపన్న. కష్టం వచ్చిన కార్యకర్తల కనుపాపై కాస్తావన్నా, బాధలు తీరుస్తావన్నా. ఆడపడుచులకు అన్నమైనవు, అన్నదమ్ముల బంధువైనవు, స్వార్థము తెలియని సేవకుడు, జనం మెచ్చిన నాయకుడు. సంచలనం ప్రతాపన్న సంచలనం, అరరే సంచలనం ప్రతాపన్న సంచలనం. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, కావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనుక. సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక, అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక. ఎప్పుడు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటానని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈరోజు జరగబో ఎన్నికలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కావలి నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఒక పునాది లాంటిది. కాబట్టి తప్పకుండా ఈరోజు మనమంతా కూడా కలిసికట్టుగా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని, మనకు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మీరు బంగారు బాట వేయాలని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, గతంలో 10 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు, కరువు కాటకాలతో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, అభివృద్ధి అనేది లేకుండా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా 2014లో అనేక హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏమీ చేయకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో ఇవన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పేద ప్రజలకు ఎక్కడా కూడా చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందిస్తూ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఒక్క ఎకరా కూడా
ఈరోజు మన కావలి నియోజకవర్గాన్ని ఎత్తుకుంటే ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఏ విధంగా పంటలు పండాయో అదేవిధంగా అభివృద్ధి అంటే ఏమిటో ఈరోజు మనం ఏ గ్రామానికి పోయినా అక్కడ ఒక స్కూల్, ఒక సచివాలయం, ఒక ఆర్బికే సెంటర్, ఒక హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా దర్శనమిస్తూ ఈరోజు మన పిల్లల్ని చదివించేదానికి జగనన్న నేను ఉన్నాను, మీ పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను, ఎంతటి చదువైనా సరే చదివించేదానికి నేను ఉన్నానని ఒక అక్క జగమ్మకి భరోసా ఇస్తూ ఈరోజు మన కావలి నియోజకవర్గంలో ఒక పక్క చూస్తే రామాయపట్నం పోర్టు, ఒక పక్క చూస్తే జుబోదన్న ఫిషింగ్ హార్బర్, ఒక పక్క చూస్తే మన ట్రంక్ రోడ్డు, ఒక పక్క చూస్తే ఎయిర్పోర్టు, ఒక పక్క చూస్తే మన ఉదయగిరి రోడ్డు, అదేవిధంగా మన ట్రంక్ రోడ్డు, మన కావలి రిజర్వాయర్, మన కలుగోరమ్మ బ్రిడ్జి, అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. కొన్ని పనులు అవ్వచ్చు, కొన్ని పనులు కాకపోవచ్చు, కానీ పనులు కూడా మనం తప్పకుండా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈరోజు కష్టాలుగా ఉన్నా కూడా ఈరోజు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చాలా మంచి రోజు. అందువల్లనే కావలి పట్టణంలో మొట్టమొదటిసారిగా రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వస్థలమైనటువంటి పాతూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. నేను కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ గౌరవ విజయసాయి రెడ్డి గారు మా బాల్యమిత్రుడు, నాకు రాజ్యసభ స్థానానికి అవడానికి సహకరించి జగనన్నకి చెప్పి సహకరించినటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా ఈరోజు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీగా కూడా పోటీ చేయడం, ఆయన జగనన్న తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి ఒక పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పట్టున్నటువంటి ఒక రాజకీయ దురంధరుడు. అటువంటి చాణక్యుడు ఈరోజు నెల్లూరు స్వస్థలం ఆయనది. ఈ జిల్లాలో డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీస్సులతో ఎంపీగా గెలిచి నెల్లూరు జిల్లా రుణం తీర్చుకోవాలని చెప్పి ఈరోజు ఆయన రావడం చాలా శుభపరిణామం. ఆయన ఈరోజు ఒక ఢిల్లీలో మా పార్టీ తరఫున మంచి ఉన్నత స్థానంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా ఇతర మంత్రులు కావచ్చు, రాష్ట్రపతి గారు కూడా అందరితో పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలు రాష్ట్రం తరఫున చక్కబెట్టేటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి నాయకుడు. అంతేకాకుండా పార్లమెంటులో ప్రతి డిబేట్లో కూడా పాల్గొని, అది లేడీ రిజర్వేషన్ బిల్లు కావచ్చు, అదేవిధంగా మన ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఈ మధ్యన ఒక చట్టం వస్తుంటే ముస్లింలకి అనుకూలంగా మాట్లాడినటువంటి సందర్భం వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న తరఫున విజయసాయి గారు. అందువల్ల ఆయనకి భారత పార్లమెంట్లో రత్న అనేటువంటి ఒక బిరుదు కూడా ఆయనకి రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మా అందరికీ 31 మంది ఎంపీలకి ఆయన నాయకుడే కాకుండా వైఎస్ఆర్సీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అటువంటి వాడు ఈరోజు మన నెల్లూరు పార్లమెంట్లో పోటీ చేయడం మనకు నిజంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక సదవకాశం. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెల్లూరు జిల్లా మొత్తం 7 స్థానాల్లో కూడా గెలవడం ఖచ్చితం అనేటువంటిది ఒక ప్రచారం కూడా కాకుండా వాస్తవ రూపం కూడా తలపుని తెలియజేసుకుంటూ మన కావలి శాసనసభ్యుల సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా 2 సార్లు గతంలో గెలుచున్నారు. ఆయన ఒకసారి నేను ప్రతిపక్షంలో ఉన్నాను, ఆయన అధికార పక్షంలో ఉన్నాడు, అదేవిధంగా వైస్ వెర్సా ఉన్నా కూడా ఏ రోజు వివాదాలకు పోకుండా కావలి ప్రాంత అభివృద్ధి కోరుకున్నాం. ఈరోజు 3వ దఫాగా ముచ్చటగా ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల యొక్క ఆశీస్సులు ఈరోజు కోరుకోవడానికి కావలి నియోజకవర్గం ప్రచార కార్యక్రమంలో వచ్చిన సందర్భం బ్రహ్మాండమైనటువంటి స్పందన ఈరోజు కావలి పాతపట్టణ వాసి అయినటువంటి ప్రతాప్ రెడ్డికి రావడం చాలా సంతోషం. ఆయన 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగానే కాకుండా అత్యధిక మెజారిటీతో కావలి ప్రజాకేంద్రం అంతా గెలిపిస్తారని వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నాం. ఆ అత్యధిక మెజారిటీ వచ్చిన దానివల్ల విజయసాయి రెడ్డి గారికి కూడా
చాలా కూడా ఉపయోగం అనేది ఆయన ఎంపీగా కావడానికి మన ప్రాంత అభివృద్ధికి కానీ అదేవిధంగా జగనన్నకి కానుక ఇవ్వడానికి ఈ 5 సంవత్సరాలు జగనన్న చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మహిళా సాధికారత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా వాళ్ళు అని చెప్పుకునేటువంటి జగనన్నకి ఈరోజు మనం పట్టం కట్టాల్సినటువంటి అవసరం మన కోసం ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం ఎంతో అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించి అదే విజయసాయి రెడ్డి గారిని ఎంపీ గెలిపించి జగనన్నకి కానుక ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఓటర్ మహాశయుని కావలి నియోజకవర్గంలో కానీ నెల్లూరు పార్లమెంట్ ప్రజలకు అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ఈరోజు ఇక్కడ వచ్చున్నారు విజయసాయి రెడ్డి గారు, కానీ కందికూరులో ప్రచార కార్యక్రమం ఉన్నారు కదా రాలేకపోతున్నారు. నేను కూడా బీసీ ఆత్మీయ సదస్సుకి ఒంగోలు పట్టణంలో మీటింగ్ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆయన ఎలక్షన్ ప్రచారం పోబోతూ నేను ఎక్కువ ఉండలేకపోయాను కావాలి టౌన్లో అని చెప్పి నేను చింతిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.